సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ పంచానన యోగం అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. గత వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో చాలా అత్యద్భుతమైనటువంటి అవకాశాలని అందిపుచ్చుకునేటువంటి విధంగా ఈ గ్రహ సంపత్తి అవకాశాన్ని ఇస్తుంది. పంచమ స్థానంలో శుక్రుడు బుర్రలో పాదరసం పోసినట్టు ఆలోచనల యొక్క పరంపరలను కొనసాగిస్తాడు. అలాగే షష్ఠ స్థానంలో ఉండే బుధుడు కానీ, రాహువు కానీ, రవి కానీ, గురువు కానీ, చంద్రుడు కానీ ఇలా అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల తులారాశి వారి యొక్క ఆలోచనలో మార్పులు వస్తాయి. ఇప్పటివరకు ఈ పందాలో వెళ్ళాక కదా, ఈ పందా మార్చి ఇలా వెళ్తే మనకి ఏమైనా కలిసి వస్తుందేమో అని వేరే మార్గంలో ప్రయాణం చేస్తారు, అందులో కలిసి వస్తుంది. లేదా కోల్పోయినటువంటి అవకాశాలను తిరిగి పొందుతూ ఉండడము, లేదా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు మరలా మీ దరికి చేరుతూ ఉండడము, ఇష్టపడినటువంటి వ్యక్తులతోటి వివాహం జరుగుతూ ఉండడము, ఇటువంటివన్నీ కూడా తులారాశి వారిలో ఎక్కువగా సంభవించడానికి అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి చాలా బాగుంటుంది. అలాగే షష్ఠ స్థానంలో ఎప్పుడైతే రవి రాహువులు కలిసి ఉన్నారో దానివల్ల శత్రువుల వల్ల మీరు లాభం పొందేటువంటి పరిస్థితులు, అనగా పలానా శత్రువు ఈ పని చేశాడు కాబట్టి ఈ పని నుండి మళ్ళీ మనం కాపాడుకోవాలని మీరు ఇంకో పని చేస్తారు. దీనివల్ల ఇతర వ్యక్తులు లేదా ఇతరులు మీ మీద చేసేటువంటి దాడి నుండి అది ముందుగానే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఇలా ఎవరైనా శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చూస్తే అది వాళ్ళకే ఇబ్బందిగా మారుతూ ఉంటుంది తప్పితే మిమ్మల్ని వారు ఏమీ చేయలేరు. ఈ గ్రహ సంపత్తి అంత బలంగా ఉంది. అలాగే ఈ గ్రహ సంపత్తి వల్ల ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఏమీ ఉండవు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కానీ, లేదా ఉద్యోగంలో ఉండేటువంటి ఎదుగుదల విషయాల్లో ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా కూడా ఈ గ్రహ సంపత్తి చాలా అద్భుతంగా యోగిస్తూ ఉంటుంది. అనగా వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి, లేదా వంశపారంపర్య వ్యాపారాల అభివృద్ధికి, వీటన్నిటికీ ఇప్పుడే ఉన్నటువంటి బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి, వీటన్నిటికీ కూడా ఈ గ్రహ సంపత్తి చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాక కుటుంబపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. తోబుట్టువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, లేదా మీ మిత్రులు కానీ, సన్నిహితులు కానీ వీరందరూ కూడా మీరు చెప్పినటువంటి మాటలు తూచా తప్పకుండా పాటిస్తూ ఉండడము, మీకు గౌరవాన్ని ఇస్తూ ఉండడం లాంటి అంశాలు మీలో కొంత ఉత్సాహానికి కారణమవుతూ ఉంటాయి. అంతేగాక విద్యార్థులకి సమయం చాలా అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించగలుగుతారు. విదేశాల్లో చదువుకోవాలి, లేదా అక్కడ ఉద్యోగం చేయాలి, స్థిరత్వాన్ని పొందాలి, ఈ గ్రహస్థితి వల్ల చక్కగా సాధ్యమవుతూ ఉంటుంది. అలాగే సంతానం పురోగతి, సంతానం కలగడం, వంశాభివృద్ధి జరగడం లాంటివి కూడా చూడవచ్చు. ఇక స్త్రీలకి కూడా ఈ గ్రహ సంపత్తి చాలా గొప్పగా ఉపయుక్తంగా ఉంటుంది. మనోవ్యాకులత దూరంగా ఉంటుంది. స్త్రీలు ఆభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు, వృత్తి వ్యాపారాల్లో ముందడుగు వేయగలుగుతారు. అన్ని రకాలుగా కూడా ఒక ఆసరాగా ఈ గ్రహస్థితి ఉంటుంది. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి వృశ్చిక రాశి.